దేవతలు కోరుకునే అమృతం కంటే ఉన్నతమైన శ్రీమన్నారాయణుని కీర్తనం అనే జలధారను పాసురాలు అనే నదులు మోక్షమనే సముద్రానికి చేరుస్తుంటాయి. ఆ విధంగా శ్రీహరి నామామృత మాధుర్యాన్ని మనకు పంచడానికి అవతరించిన దివ్యమూర్తులు ఆళ్వారులు. ఈ కలియుగంలో అజ్ఞానాంధకారంలో మునిగిపోతూ అధర్మం వైపు మళ్ళుతున్న వారిని ధర్మాచరణం వైపుకు మళ్ళించి వారికి పుణ్యఫలాన్ని ప్రసాదించాలనుకున్న శ్రీమన్నారాయణుడు శ్రీరంగం, తిరుపతి, కంచి తదితర క్షేత్రాలలో అర్చామూర్తిగా కొలువైయున్నారు. అనుకున్నదే తడవుగా లక్ష్మీదేవి భూనీలాదేవులను తన ఆయుధాలైన సుదర్శన, పాంచజన్య, శ్రీవత్స, కౌస్తుభాదులను తన పరివారమైన అనంత, గరుడ, విశ్వక్సేనాదులను భూలోకంలో అవతరించి భక్తి పరిమళాలను వ్యాపింపచేయమని ఆనతిచ్చాడు. ఫలితంగా ఈ భూలోకంలో ఆళ్వారుల అవతరణ జరిగింది. తద్వారా కలియుగవాసులలో కనుమరుగైపోతున్న భక్తి ప్రపత్తి యోగాలు స్థిరపడ్డాయి.